ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. నేను ఈరోజు మీకు మంచి తోటకూర పులుసు చేసి చూపిస్తానండి. చూసారా, చాలా బాగుంటుంది. ఇది చపాతీ, రోటీ, రైస్కైనా కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. చిన్న తోటకూరతో చేసింది. ఇప్పుడు దీని ప్రిపరేషన్ మనం వీడియోలో చూసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ఈ చిన్న తోటకూరతోటి కర్రీ చేసుకుందామండి. చాలా బాగుంటుంది. ఇదైతే చపాతీకి కానీ రోటీకి కానీ నీట్గా వాష్ చేసేసుకుందాం దీన్ని. సరే, ఇప్పుడు తోటకూర మనము వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్నామండి. ఎప్పుడైనా ఆకుకూరలు, ఏ ఆకుకూర అయినా కూడా ముందే వాష్ చేసి కట్ చేసుకోవాలి, లేదంటే దానిలో ఉన్న మినరల్స్ అన్నీ పోతాయి. కాబట్టి ఎప్పుడు కూడా అలా చేయకూడదు. ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనం కుక్కర్ తీసుకుని కుక్కర్లో వేసుకుందాం. ఆ కుక్కర్ తీసుకున్నాం కదండి, చూసా చిన్న గ్లాస్ తోటి వాటర్ వేసుకోవాలండి. వేసుకొని ఇప్పుడు మనము ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్నటువంటి తోటకూరని దీనిలో వేసుకుందాం. కుక్కర్లో వేసుకున్నాం కదండి. ఇప్పుడు దీనిలో నేను ఒక 4 టమాటోస్ బాగా పండినవి, ఒక 2 బిగ్ సైజ్ ఆనియన్స్ వేసుకుంటున్నానండి. ఈ పులుసుకి చాలా బాగుంటుంది. టమాటోస్ వేసుకుంటేనే మనకు కొంచెం గ్రేవీగా ఉంటుంది. ఇప్పుడు వీటిని కట్ చేసి వేసుకుందాం. ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదండి, వేసేసుకుందాం. మన టమాటోస్ కూడా కట్ చేసుకున్నాము. టమాటోస్ కూడా వేసేసుకుందాం. నేనైతే స్టవ్ వెలిగించేసి పెట్టేసానండి. దీనిలో ఇప్పుడు మనము కొంచెం సాల్ట్ వేసుకుందాం. మనము ఈ కర్రీకి సరిపడా సాల్ట్ వేసేసుకుందాం. నెక్స్ట్ రెడ్ చిల్లీ పౌడరు, ఇప్పుడు మనము కుక్కర్ మూత పెట్టేసేద్దాం. ఒక 2 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. 2 విజిల్స్ వచ్చినాయి. మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. కుక్కర్ ఆరిపోయింది. ఇప్పుడు మూత తీసి పోపు వేసుకుందాం. వావ్, చూస్తారా, మన తోటకూర పులుసు రెడీ అయిపోయిందండి. మనం బాండి పెట్టుకొని ఆయిల్ కూడా వేసేసుకున్నామండి. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు ఒక 2 రెడ్ చిల్లీ వేసాను. నెక్స్ట్ పోపు గింజలు వేసుకుందాం. 4 వెల్లుల్లి రెబ్బలు ఇలా దంచి వేసుకోవాలండి. దీంతోపాటు అదే కర్రీలు వేసుకుందాం. ఇప్పుడు మనము చిటికెడు మెంతి పౌడర్ వేసుకుందాం. నెక్స్ట్ చిటికెడు పసుపు, నెక్స్ట్ జీరా పౌడర్, కొంచెము ధనియా పౌడర్. ఇది మొత్తం మనం మిక్స్ చేసేసుకుందాం. ఫైనల్గా ఇంగువ. ఇప్పుడు ఆల్రెడీ మనం బాయిల్ చేసి పెట్టుకున్నది పోపులో వేసేసుకున్నాం. చూసారా, మన తోటకూర పులుసు రెడీ అయిపోయిందండి. ఒక్క 1 మినిట్ బాయిల్ చేసుకొని టేస్ట్ చూద్దాం. చూసారా, మన పులుసు కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం.